అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు నిన్న తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు రెండవ రోజు తిరుపతి నగరంలో ఏ గ్రౌండ్లో చూసినా కూడా క్రీడాకారులతోటి ఒక సంబరాన్ని తలపిస్తుందని చెప్పాలి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఈ నేపథ్యంలోనే మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, రెండో రోజు అమరావతి ఛాంపియన్షిప్ సాగుతుంది, ఎలా సాగుతుంది, ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది? అమరావతి ఛాంపియన్షిప్ యంగ్ టాలెంట్ని, వాళ్ళలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకునే వేదిక. కాన్స్టిట్యున్సీ లెవెల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ పడి 2,07,000 మంది పోటీ పడ్డారు. అక్కడి నుంచి 84,000 మంది జిల్లా స్థాయిలో పోటీ పడ్డారు. అక్కడ గెలుపొందిన 9,911 మంది ఇక్కడికి రావడం జరిగింది. కోచెస్ మీద దాదాపు 14,000 మంది ఈరోజు తిరుపతిలో గత 3 రోజులుగా, అంటే నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. నిన్న మధ్యాహ్నం నుంచే మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మనం చూస్తే ఉదయం 6 నుంచే మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. 29 ప్రాంగణాల్లో రాష్ట్ర చరిత్రలేని 29 ప్రాంగణాల్లో అట్ ఎ టైం 12 డిసిప్లిన్స్ 2 కేటగిరీలో గేమ్స్ నిర్వహించామనే చిన్న ఆషామాషి విషయం కాదు, అది చేసి చూపిస్తున్నాం. అంటే మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? అంటే ప్రైజ్ మనీ కూడా భారీ మొత్తంలో కూడా ప్రకటించారు. ఏదైతే క్రీడా దినోత్సవం రోజు కూడా ప్రైజ్ మనీని ప్రకటించేటువంటి ఇది కూడా తీసుకొచ్చారు. అంటే గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో కూడా ప్రైజ్ మనీ అనేది దాదాపు 92 లక్షల పైగా మేరగా కూడా ప్రకటించినట్టుంది. ఏంటి దానికి సంబంధించి? ఈరోజు అందరూ ఒకటే, వాళ్ళలో స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపేలాగా అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది స్పోర్ట్స్ అథారిటీ. దానిలో భాగమే ఈ ప్రైజ్ మనీస్ కూడా కేటాయించగలదు. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు వాళ్ళలో కసి పెరగాలి, వాళ్ళని మెడలిస్టులుగా తయారు చేయాలి. దాంట్లో భాగంగానే వాళ్ళకి పారితోషికాలు ఉన్నప్పుడు, ప్రోత్సాహాలు ఉన్నప్పుడు మరింతగా ముందుకు వస్తారు. ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకో విషయం కూడా మీకు తెలియాలి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఇది మనం చేయడం లేదు. దీనికి రూపాయి కూడా నిధులు కేటాయింపు ఎక్కడ జరగల, కానీ చేయాలనే తపన కసితో మేము చేస్తున్నాం. డబ్బుని చేయడం లేదు. ఒక పక్క ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, వాళ్ళ మీద భారం పెట్టకూడదు, మనం చేయాలి. మాకు బాధ్యత ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. స్పోర్ట్స్ ఫర్ అందరినీ క్రీడల వైపు మొగ్గు చూపించాలి. దాంట్లో భాగమే ఈరోజు సిఎస్ఆర్ ఫండ్ కానీ, తర్వాత దాతల సహాయం కానీ, దాని తర్వాత సెస్, ముఖ్యంగా సెస్కు స్పోర్ట్స్ అథారిటీకి రావాల్సిన నిధుల్ని మేము సమకూర్చుకొని, వేరే డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన నిధుల్ని చేసుకొని, మిగతా వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకొని అమరావతి ఛాంపియన్షిప్ ఈ స్థాయిలో చేస్తున్నప్పుడు ఏదో అరైబరైగా చేయడం, ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఆ ప్రణాళికాబద్ధమే ఈ సక్సెస్ఫుల్. ప్రధానంగా చాలామంది కూడా మంచి టాలెంట్ ఉన్నటువంటి యువత అంతా కూడా ఇటీవల కాలంలో కొంత డ్రగ్స్కు ప్రభావితం అయ్యి కూడా జీవితాలు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా స్పోర్ట్స్ అన్నది కూడా మెంటల్గా, ఫిజికల్గా కూడా చాలా తోడ్పాటుగా ఉంటుంది విద్యార్థులకు కావచ్చు, యువకులకు కావచ్చు. సో ఇలాంటి గేమ్ కాంపిటీషన్స్ అనేవి కూడా కొంతవరకు యువతలో మార్పు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఎలాంటి సందేశం అది స్పోర్ట్స్ నుంచి కావచ్చు, ఈ ఉన్నటువంటి యువతకి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఈరోజు మనం ఎంతసేపు ఏంటంటే గంజాయికి, డ్రగ్స్కు బానిసలు కాకూడదని మనం మాట్లాడుతున్నాం తప్ప ఎందుకు అవుతున్నారు, రూట్స్కి మనం వెళ్ళాలి. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే కారణం ఏంటంటే, ఒకటి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, 2 శారీరక పని పెట్టడం లేదు. స్కూల్ నుంచో కాలేజీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. దాని తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత పూర్తిగా చెడు వ్యసనాలకు బారిన పడుతున్నారు. ఈరోజు వీళ్ళని స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపిస్తే, ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక గేమ్ కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఎంచుకుంటే, ఆ యోగానో లేకపోతే ఎనీ క్రీడ ఎంచుకుంటే దాంట్లో అయిన తర్వాత అతను బాడీలో మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ స్టార్ట్ అవుతుంది. ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆడినోళ్ళు లేడు, ఆడించడం లాస్ట్ 5 సంవత్సరాలు క్రీడలు అనేది ఎక్కడ చూడలేదు. ఇవన్నీ కంప మొక్కలు. మీరు చూస్తున్న ఈ ప్రాంగణాలు ఒకప్పుడు మీరు చెప్తున్న ఏదైతే చెడు వ్యసనాలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. ఈ వాళ్ళకి ఇక్కడ వచ్చి
మీకు ఈ రైల్వే ట్రాక్ పక్కన ఈ గ్రౌండ్ గతంలో ఎలా ఉండింది మీరే చూసారు కల్లారా. 2025 అమరావతి ఛాంపియన్షిప్ ఇక్కడ పెడితే ఒకప్పుడు మద్యం బాటిల్ తాగే ప్రాంతంలో ఇంటర్నేషనల్ మెడలిస్ట్ తయారు చేస్తాం. 25 ఛాంపియన్షిప్లో ఇదే ప్రాంగణంలో ఆర్చరీ పెట్టినప్పుడు క్లీన్ చేసి ప్రాంగణంగా మార్చి ఈరోజు ఇదే తిరుపతి జిల్లా చెప్పిన గణేష్ యుక్తశ్రీ ఇక్కడ ఆడి రేపు జపాన్లో జరగబోతే నెక్స్ట్ మంత్ జపాన్లో జరగబోయే ఏషియన్ గేమ్స్లో ఆడబోతున్నారు. అదే ఇది ఒక ప్రభుత్వ చిత్తశుద్ధి. ఆ స్థాయిలో మేము ఆలోచిస్తున్నాం. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. నేను ఆర్టీవీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అనేక అంశాలను ప్రమోట్ చేస్తున్నారు, స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడున్న చాలా టాలెంట్ ఉంది. ఇక్కడ మీరు చూసారు 6 అడుగులు కూడా దూకుతున్నారు. ఖోఖో ఆడుతున్నప్పుడు, కబడ్డీ ఆడుతుంటే, బాస్కెట్బాల్, వాలీబాల్ వాళ్ళు చూస్తే అసలు ఇంత టాలెంట్ ఉందని మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ టాలెంట్ అంతా మీ ద్వారా కూడా బయట రావాలి. ఉత్తరాంధ్రలో ఎందుకు స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఇలాంటి టాలెంట్ని వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఐడెంటిఫై చేసి బయట తీసుకొని వస్తే దాతలు ముందుకు వస్తారు, స్పాన్సర్షిప్ బిల్డ్ అవుతుంది, కంపెనీస్ ముందుకు వస్తారు. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ప్రాబ్లం ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. నేను మొదటి నుంచి మేము చెప్పేది ఏంటంటే వీళ్ళ ఉన్న టాలెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు వీళ్ళని అడాప్టేషన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ అడాప్టేషన్ మోడల్కి ఈ అమరావతి ఛాంపియన్షిప్ వేదిక కానుంది. ఫైనల్ ఎప్పుడు జరగబోతుంది? ఈ ప్రైజ్ మనీ అంతా కూడా ఎక్కడ గెలుపొందినటువంటి క్రీడలు వాళ్ళకు అందజేయబోతున్నారు? తిరుపతిలోనా లేకపోతే ఎక్కడ నిర్వహించబోతున్నారు? 27వ తేదీ రాత్రి వరకు ఫైనల్స్ మ్యాచెస్ జరుగుతాయి. ఒకవేళ ఏమన్నా కొన్ని మ్యాచెస్ నిర్వహించబోతే 28 కూడా జరిపే పరిస్థితి ఉంది. అమరావతి ఛాంపియన్షిప్ ఫైనల్ ఏదైతే ప్రైజ్ మనీ విజయవాడలో పెట్టాలా, తిరుపతిలో పెట్టాలనేది ఒక ఆలోచన. ఈ కంటిన్యూషన్ ఇక్కడే చేయాలా లేదా అమరావతి ప్రాంతంలో చేయాలనేది ఉంది. ఈరోజు నిర్ణయం తీసుకుంటాం. అలా ప్రైజ్ మనీ ఇచ్చినప్పుడు ఎవరు వస్తారు ముఖ్య అతిథులుగా? సీఎం రాబోతున్నారా లేకపోతే ఎవరు రాబోతున్నారు? సీఎం గారు, లోకేష్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, మీకు ఇచ్చిన బాధ్యత మీరు నిర్వర్తించాలి, మేము వస్తేనే కార్యక్రమాలు జరపాలనే ఆలోచన మీరు వదిలేయండి. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు స్పష్టంగా ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఏ వెసులుబాటు ఉంటే ఆ నేత్తం మనం చేయించడం జరుగుతుంది. చివరికి ఒకటండి, అంటే గతంలో ఎప్పుడూ చూడనంత విధంగా తిరుపతి నగరంలో ఏ గ్రౌండ్లో చూసినా కూడా అత్యంత టాలెంట్ కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు కావచ్చు, ప్లేయర్స్ కాదు కనబడుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో క్రీడాకారులు తిరుగులాడేటువంటి పరిస్థితి చూడాల ఒక కళగా కూడా సంతరించుకునింది. ఎలా ఉందనిపిస్తుంది మీ ఆధ్వర్యంలో ఇది జరగడం? అసలు ఫస్ట్ ఎంతమందిని తిరుపతిలోకి తీసుకొని వచ్చి వీళ్ళకి అకామిడేషన్కి వెళ్తారా, అసలు ఫెసిలిటీ చేయగలుగుతారా, వీళ్ళకి ఫుడ్ పెట్టగలుగుతారా, అసలు ఈ కార్యక్రమం నిర్వహించగలుగుతారా, ఇందుకు జరిగేదన్నా దేశంలో ఎక్కడ జరగల, ఇది ఎలా చేయగలుగుతారు అని చెప్పి అనేకమంది డౌట్లు. అధికారులు కూడా నేను ఒకటే చెప్పాము, అధికార యంత్రాంగం ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం, చేయాలని తపంతో ఉంది, కసి ఉంది దినాలో. ఆ కసి ప్రకారం మనం ముందుకెళ్తున్నాం. అందరూ సహకారం అందించారు, మీడియా సహకారం ఉంది, అధికారుల సహకారం ఉంది. చిన్న లోటుపాట్లు అన్నీ సరిదిద్దుతున్నాం. బ్రహ్మాండంగా ఈరోజు చూస్తే ఒక ప్రవాహం కనిపిస్తుంది. తిరుపతి ఈరోజు క్రీడాకారుల నిలయంగా మారిపోయింది. ఏ సందు చూసినా, ఏ గొంతు చూసినా, ఏ గ్రౌండ్ చూసినా క్రీడాకారులు ఈరోజు కలకల్లాడుతుంది. తిరుపతి తిరుమల భక్తులతో కలకలాడడం ఆశ్చర్యం కాదు, కానీ క్రీడాకారులతో కలకల్లాడడం వరకు తిరుపతి ప్రజలకు ఆశ్చర్యంగానే ఉంది. అది చేసి చూపించాం. ప్రధానంగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం, మా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎంతో మంచి నైపుణ్యం, స్కిల్స్ కలిగినటువంటి విద్యార్థులంతా కూడా ఇటీవల ఏదైతే ఈ కొంత సోషల్ మీడియా మాధ్యమాలకు, ఇటు గంజాయి కావచ్చు, అనేక వ్యసనాలకు పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూల్ లెవెల్లో నుంచి కూడా మనం చూడవచ్చు, విజువల్స్లో కూడా చిన్న పిల్లలు కూడా చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా మరుగున పడిపోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ను తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. అదే రకంగా మరుగున పడకుండా వాళ్ళని ప్రోత్సహించేలాగా క్రీడలు నిర్వహిస్తేనే వారిలో ఉన్నటువంటి ప్రతిభ బయటపడుతుంది. అప్పుడు రాష్ట్రం బాగుంటుంది, దేశం కూడా బాగుపడుతుంది. కాబట్టి ఇలాంటి క్రీడలు అన్నది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఒక ఫిజికల్గాను, మెంటల్గా కూడా విద్యార్థులకు ఒక నైపుణ్యం కలిగించేటువంటి క్రీడలను ఎప్పుడు కూడా ప్రోత్సహించే విధంగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అంతే గతంలో కంటే కూడా ఎప్పుడూ చూడనే విధంగా ఈ స్థాయిలో ఏదైతే అమరావతి ఛాంపియన్షిప్ అన్నది కూడా దాదాపు 2 లక్షల పై మంది కూడా ఈ యొక్క కాంపిటీషన్
రాష్ట్రానికి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నేడు ఫైనల్స్కి తిరుపతిలో దాదాపు 13,000 మంది క్రీడాకారులు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫైనల్ 27, 28వ తారీఖు వరకు కూడా జరగబోతున్నది. 29వ తారీఖున ఆ యొక్క ప్రైజ్ మనీ దాదాపు 92 లక్షల పైగా కూడా, అంటే గతంలో ఎప్పుడూ లేదు ఆ స్థాయిలో ఆ ప్రైజ్ మనీ కూడా ప్రకటించేటువంటి ఆ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఫైనల్గా ఈ ప్రైజ్ మనీ అనేది కూడా ఈ ఫైనల్స్ అయిన తర్వాత తిరుపతిలో అందజేయబోతున్నారా లేకపోతే అమరావతిలో చేయబోతున్నారా అన్నటువంటి అంశంలో కూడా కొంత చర్చ నడుస్తుంది. అయితే మ్యాక్సిమం అమరావతిలోనే జరగచ్చు, లేదంటే తిరుపతిలోనే ఇచ్చేటువంటి విధంగా కూడా అధికారులు అయితే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా కూడా శాప్ చైర్మన్ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ క్రీడలు అన్నది మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాగా గుర్తించి విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే వారు దేశాన్ని గర్వించదగ్గ బిడ్డలు అవుతారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా గేమ్స్ పట్ల బిడ్డలకు ఒక అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ని కూడా గుర్తించాలన్నది కూడా ప్రధానంగా శాప్ చైర్మన్ రవినాయుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.